హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వసుంధర ధృవ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ వసుంధర ధృవ జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమంది రీచ్ వెళ్తుంది. మీకు కానీ వసుంధర ధృవ మళ్ళీ కలిసిపోవాలి, జంటగా ఉండాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే మనకి ధృవకి సిద్ధు నుంచి కాల్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. సిద్ధు మాట్లాడుతూ, ఏంటి బావా ఇంకా అవ్వలేదా, ఇక్కడ చాలా పని ఉంది, తొందర రండి. ఏంటి సిద్ధు, నీకు ఆల్రెడీ చెప్పాను కదా మీ ఇద్దరం బయటకు వెళ్తున్నామని, అయినా నేను రాకపోతే నువ్వు ఇంకా పని మొదలు పెట్టవా ఏంటి? ఏంటి బావా నీ వాయిస్ వింటుంటే ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది, ఏం జరిగింది? ఏం జరిగిందా? మమ్మల్ని దృష్టి పెట్టేసి నువ్వు బండి మీద వెళ్ళావు కదా, అప్పటి నుంచి మీ చెల్లి ఎన్నిసార్లు ఎంతలా ప్రాధాయపడినా నాతో పెద్ద గొడవ పెట్టుకుని కోచింగ్ సెంటర్లో దింపేశాను, అందువల్ల కోచింగ్ సెంటర్కి వెళ్ళింది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వేం కంగారు పడకు, నేను వచ్చేస్తున్నాను కదా. ఏంటి బావా పెద్ద గొడవ అయిందా? పెద్ద ఏదో మీరిద్దరు కలిసి బయటకు వెళ్తున్నారు, నన్ను రావద్దన్నో, ఇప్పుడేమో పెద్ద గొడవ పడి ఇప్పుడేమో ఇద్దరు విడిపోయారా? ఏం జరిగింది బావా? ఏం జరగడం ఏంట్రా సిద్ధు, నీ వల్లే పెద్ద గొడవ జరిగింది. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మీ చెల్లి మా అన్నయ్యని ఎందుకు అలా ఒంటరిగా పంపించేశారు బండి మీద అంటేని, నేనేదో పోనీలే జోక్గా అమ్మాయిలకి సైట్ కొట్టుకుంటాడు అన్నాను. దానికి మీ చెల్లి ఎంత రాద్ధాంతం చేసిందో తెలుసా? నేనేదో పెద్ద అమ్మాయిలకి సైట్ వేసినట్టు పెద్ద గొడవ పెట్టి ఉన్న పలంగా దిగిపోయి కారు వెళ్ళి కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయింది. ఏంటి బావా అలా కంగారు పడుకు, ఎప్పుడైనా మొగుడి పిల్లలకి ప్రపంచంలో ఎలా గొడవలు వస్తాయో తెలుసా? పక్కనున్న మూడో వ్యక్తి వల్లే, అందువల్ల నా వల్లే ఎందుకు బావా మీరు దెబ్బలాడుకున్నారు? నేను చెప్పిన మాట వెళ్ళి నా చెల్లితో వెళ్ళి మాట్లాడు, నేను చెప్పిన మాట విను బావా. లేదు సిద్ధు, నేను ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడాను, తప్పు నేనేమైనా చేశానా ఏంటి? అయినా మీ చెల్లి నీ గురించి నాతో దెబ్బలాడింది తప్ప నేనేమి నీ గురించి ఏం దెబ్బలాడలేదు, అందువల్ల నేనే సారీ చెప్పను, కావాలంటే మీ చెల్లినే చెప్పమను, అప్పటి వరకు నేను తనతో మాట్లాడను అంతే. నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే ఆఫీస్కి వస్తున్నాను, నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? సరే బాబా నీ గురించి వెయిట్ చేస్తాను, ఆల్రెడీ ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాను, సరేనా? మరో పక్క మల్లిక కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి వసుంధర ధృవ ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇందాక దాస్తో ఉన్న పలంగా ధృవ ఏ వసుంధరగా వేరే సంబంధాలు చూడమని మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు, ఏ నటన వేస్తున్నారు అసలు నాకైతే అర్థం అవట్లేదు. ఆ దాస్ గడికి లేని ఆలోచన ధృవ కల్పించడం వల్ల ఆడు ఉన్న పలంగా నందిత దగ్గరికి వెళ్ళి వసుంధరకి పెళ్లి చేద్దామంటున్నాడు. అసలు వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు? అసలు వీళ్ళు ప్రవర్తించే తీరు కనీసం అర్థం అవ్వట్లేదు. వెంటనే వెళ్ళి ధృవతోని వసుంధరతో మాట్లాడాల్సిందే. వాళ్ళు ఏదో పెద్ద ఫీల్ అయిపోయి ఆ దాస్ గడికి ఉన్న పలంగా కొత్త ఆలోచనలు ఇస్తున్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన ధృవ మాట్లాడుతూ, ఏంటమ్మా ఏం జరిగింది? ఏం లేదురా ధృవ, నీతోనే మాట్లాడదాం అనుకుంటున్నాను, ఫోన్లే నువ్వే వచ్చేసావు, ఏంట్రా ఉన్న పలంగా నా రూమ్కి వచ్చావు, ఏం జరిగింది? ఏం లేదమ్మా, నిన్న నువ్వు నాకు ఒక వర్క్ కేటాయించావు కదా, ఆ ఫైల్ మీద నువ్వు ఒక్కసారి సైన్ చేసావు అనుకో, నువ్వు నాకు అప్పచెప్పిన పని అంతా అయిపోతుంది. ఒక్కసారి ఈ ఫైల్ చూడమ్మా. ఏంట్రా ఫైల్ చూడాలా? అసలు నువ్వు చేసే పనులు నాకు ఒక్కటి కూడా నచ్చట్లేదు, అలాంటిది ఈ ఫైల్లో నేనెందుకు సంతం పెడతాను? ఏంటమ్మా ఏం జరిగింది? ఏదో బయట జరిగిన విషయాల గురించి లోపల ఆఫీస్లోనే ఫైల్లో సంతకం పెట్టమంటే పెట్టనంటావేంటి? ఏం లేదురా, నువ్వు బయట ప్రవర్తించే తీరు కూడా నాకు నచ్చడం లేదు. అయినా నువ్వు ఆ దాస్కి లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నావు ఎందుకు? వసుంధరకి సంబంధాలు చూడమని ఎందుకు చెప్పావురా నువ్వు? ఏం లేదమ్మా, నీకు తెలిసిన విషయమే కదా అసలు దాస్ వేసిన నాటకాల గురించి. అయినా నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు? నాకు వసుంధరకు పెళ్లి చేయాలని ఆల్రెడీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాకు ఒక డేట్ ఫిక్స్ చేసి ముహూర్తం కూడా పెట్టించిన విషయం నాకు తెలిసిందమ్మా. ఏంట్రా ఈ విషయం నీకు ఎలా తెలిసింది? అయినా వసుంధర చెప్పేసి ఉంటుందిలే. అవునమ్మా, నేను మొన్న వసుంధరతో మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యన మా అమ్మ నిన్ను నన్ను కూడా పట్టించుకోవట్లేదు, ఏం చేస్తుందో ఏంటో అని సరదాగా అన్నాను అంతే. అప్పుడు నీ చెంచా ఏం చేసింది తెలుసా? చెంచానా? చెంచా ఎవర్రా? ఇంకెవరమ్మా? వసుంధరయ్య నీ చెంచా, నీ తోక పట్టుకుని తిరుగుతూ ఉంటుంది కదా, అందువల్ల దాని చెంచా అన్నాను. పొరపాటున వెళ్ళి మా అమ్మ ఏమి పట్టించుకోవట్లేదు అన్నాను. అప్పుడు నీ చెంచా పెద్ద ఊరితులు ఊగిపోయి మా అత్తమ్మ గురించి నువ్వు అలా అంటావా? మా అత్తమ్మ ఎంత చేస్తున్నారో తెలుసా, నీకు నాకు పెళ్లి చేయడానికి ముహూర్తం కూడా పెట్టించారు అని పొరపాటు నా దగ్గర లూజ్ రంగులో మాట్లాడేసింది. వెంటనే పట్టేశాను. అందువల్లేనమ్మా నువ్వు నాకు ఎలాగో చెప్పవని ఆ దాస్ దగ్గర సరదాగా నువ్వే వసుంధరకి ముహూర్తాలు చూడు అని దాస్ దగ్గర అన్నాను. వెంటనే చూసావా, నువ్వు కూడా బుంగమూతి పెట్టుకున్న ఆమె కోప్పడి ఇప్పుడు నాకెలా తెలిసిందని అడుగుతున్నావా? అదేంట్రా ధృవ అలా అంటావు? నీకేదో పెద్ద సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, నువ్వేమో నా ప్లాన్ ఇలా ఫెయిల్ చేస్తావా? అయినా దాస్కి అలా లేనిపోయిన ఆలోచనలు ఇవ్వకరా, వాడు అసలు మంచివాడు కాదు, నీకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు వెళ్ళి నందిత దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు మాట్లాడదామని ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్నాడంట. వసుంధర ఏమో బాధపడుతూ మాట్లాడుతూ నా దగ్గరకు వచ్చి బాధపడుతుందిరా, ప్లీజ్ నా చెప్పిన మాట వినరా,
అమ్మా నేను చెప్పిన మాట విను. ఎట్టి పరిస్థితుల్లోనూ వసుంధర మళ్ళీ నేనే పెళ్లి చేసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. ఆ దాస్ మావయ్య ఎన్ని నాటకాలు వేసినా ఖచ్చితంగా మన చెప్పినట్టే చేస్తాడు. నువ్వేం కంగారు పడకు. సరే లేరా ధృవ, మనం పద భోంచేద్దాం. మరో పక్క మల్లికగా ఫోన్ వచ్చి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న ధృవ మాట్లాడుతూ, ఏంటమ్మా ఉన్న పలంగా వెళ్ళిపోతున్నావు? అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నాం కదా, భోజనం చేసి వెళ్ళమ్మా ఆఫీస్కి. ఏం లేదురా ధృవ, ఇది చాలా అర్జెంట్ కాల్, ఇది వెళ్ళి నేను మాట్లాడి మళ్ళీ వచ్చి తింటానులే సరేనా? అక్కడ నువ్వు వసుంధర మాట్లాడుతూ, ప్లీజ్ అత్తమ్మ, ఈ మధ్యనే కదా మీకు కొంచెం నీరసంగా ఉంది, అందువల్ల టైంకి భోజనం చేయండి అత్తమ్మ, నేను చెప్పిన మాట వినండి. లేదు వసు, నేను చెప్పిన మాట విను. ఆఫీస్ నుంచి చాలా అర్జెంట్ కాల్ వచ్చిందమ్మా, అది మాట్లాడి నేను వచ్చేస్తాను, ఈ లోపల మీరు తినేసేయండి సరేనా? అక్కడే నందిత మాట్లాడుతూ, ఏంటి మల్లిక, నీ ఆరోగ్యం గురించి నువ్వు కూడా శ్రద్ధ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు చెప్పు? నీ గురించి ఆల్రెడీ వసుంధర, ధృవ అందరూ చెప్తున్నారు కదా టైంకి భోజనం చేయాలని. రా మల్లిక, వచ్చి భోజనం చేయి. సరే నందిత, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఖచ్చితంగా భోజనం చేస్తాను. ఒక్కసారి కాల్ మాట్లాడేసి వాళ్ళు చెప్తాను. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు, వెంటనే వచ్చేస్తాను ఆఫీస్కి, ఇప్పుడు ఉన్న కొంచెం పని ఉంది ఓకేనా? అక్కడైనా ధృవ మాట్లాడుతూ, చూసావా అమ్మ నువ్వెంత సెల్ఫిషో, ఇన్నిసార్లు నేను వసుంధర నేను భోజనం చేసి వెళ్ళమంటే కనీసం ఆమె పట్టించుకోలేదు. నందిత అత్తమ్మ అడిగితే మటుకి వెంటనే భోజనం చేసి వెళ్తానన్నావు. అంటే నేమంటే ప్రేమ లేదు కానీ మా నందిత అత్తమ్మ అంటే నీకు చాలా ప్రేమ కదా? అక్కడైనా మల్లిక మాట్లాడుతూ, ఒరే ధృవ అలా అనద్దురా, నాకు నందిత ఎంతో మీరు కూడా అంతే, కాకపోతే నందిత మీద ఇంకొంచెం ప్రేమ ఎక్కువ. ఎందుకో తెలుసా, మీ నాన్న తన బాధ్యత నాకు అప్పచెప్పాడు, తను ఒకే ఒక కోరిక కోరుకుంది, భోజనం చేసి వెళ్ళాలని ఆఫీస్కి. అందువల్లే పద నందిత, నాకు భోజనం పెట్టేసే, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి నేను ఆఫీస్కి. సరే మల్లిక, నువ్వేం కంగారు పడకుండా కూర్చో, వెంటనే నీకు పెట్టేస్తాను కదా భోజనం. మరో పక్క దాస్ ఇదంతా చూస్తూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. అమ్మ బాబోయ్, వీళ్ళందరినీ వెంట విడగొట్టిన వెంటనే మళ్ళీ కలిసిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ సీతం వాకిట్లో సిరిమల్లి చెట్టు రిలేషన్స్ అయితే అస్సలు చూడలేకపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోని ఇన్ని రోజులు నేను నందితని ఎంతో బాధ పెట్టి ఇబ్బంది పెట్టి ఆ మల్లిక మీద లేనిపోని మాటలు చెప్తే ఇన్ని రోజులు దాని మనసులో నింపిన నిశ్చయం అంతా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడం వల్ల వెంటనే పటాపంచలు అయిపోయినాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోని మళ్ళీ వీళ్ళందరూ కొట్టుకునేలాగా ఏదైనా ప్లాన్ చేయాల్సిందే. అసలు ఈ సిద్ధుగా వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో నేను అనుకున్న ఒక్క ప్లాన్ కూడా అవ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఐతో మాట్లాడి ఈ సిద్ధుగడు ఎవడో వెంటనే ఎంక్వైరీ చేసి వాడి గురించి వెంటనే తెలుసుకుని ఈ నందితకి ఎక్కిస్తే గానీ నా మనశ్శాంతి ఉండదు. అప్పుడు నేను మా నందితకి చెప్పాను అనుకో, అసలు సిద్ధుగాడిని తీసుకొచ్చింది మల్లికానే కదా, అందువల్ల అప్పుడే వీళ్ళిద్దరు మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెడతారు. అప్పుడు వరకు వీళ్ళు ఇలా కలిసి ఉండడం చూస్తుంటే నా మనసు అయితే అసలు మండిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇలా కలిసి ఉండకూడదు. మరో పక్క అనుషు వసుంధర ధృవతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నాన్న అప్పుడే పడుకోవాలా? రోజు నువ్వు కథ చెప్తావు కదా, ఆయన నువ్వు ఈరోజు కథ చెప్పొద్దు, నేను అమ్మ దగ్గర వింటానులే. అక్కడ నువ్వు వసుంధర మాట్లాడుతూ, ఏంటమ్మా అనుషు, ఏం కావాలి చెప్పు? ఏం లేదమ్మా, నాన్న ఏ రోజు కథ చెప్పమని అడిగినా నందిత అమ్మమ్మ గురించి చెప్తున్నాడు, అందువల్ల నువ్వు కథ చెప్పమ్మా. సరే అంశు, నీ కథ చెప్తానులే, అయినా మీ నాన్న చెప్పకపోతే నేను చెప్తానులే. ఏంటి అంశు, నీరు రోజు నీకు కథ చెప్తుండే ఈరోజు మీ అమ్మని అడుగుతున్నావా? అయినా మీ అమ్మాయి చెప్తుందిలే, నువ్వు విను. ఏంటి నాన్న, మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ నాన్న, మీరు ఏం గొడవ పడకండి. పోనీలే, ఈరోజు మీ ఇద్దరిలో ఎవరు కథ చెప్పొద్దు కానీ నేనే ఒక కథ చెప్తాను. ఏంటో తెలుసా, ఈరోజు మా క్లాస్లో మా మ్యామ్ ఒక మంచి కథ చెప్పమంటే నేను ఏం చెప్పానో తెలుసా? ఒక యువరాణి ఉందంట, ఆ అమ్మాయికి ఒక భర్త ఉన్నాడంట, ఆ భర్త చాలా మంచివాడంట. ఆ అబ్బాయి పేరు ధృవ అంట. ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ని ఎంత బాగా ప్రేమిస్తాడో తెలుసా నాన్న? అసలు తను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మళ్ళీ తన వైఫ్ కూడా వాళ్ళ హస్బెండ్ అంటే చాలా ప్రేమ. అందువల్ల వాళ్ళిద్దరి పేర్లు ఏంటో తెలుసా? వసుంధర, ధృవ. అందువల్ల వాళ్ళు ఎప్పుడు గొడవ పడకూడదు, ఎప్పుడు కలిసే ఉండాలి నాన్న. అందువల్ల నేను దేవుణ్ణి ఏం కోరుకున్నానో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో ఈ జన్మలో నాకు వాళ్ళ తల్లిదండ్రులు కాలేకపోయారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకో జన్మ అంటూ ఉంటే వాళ్ళ కడుపునే పుట్టాలని ఆ దేవుని రోజు ప్రార్థిస్తున్నాను తెలుసా? ఏంటి అనుషు అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడు మా కూతురువేనమ్మా, నువ్వు ఎప్పుడు అలా మాట్లాడద్దు ప్లీజ్, నేను చెప్పిన మాట వినమ్మా. లేదు నాన్న, నేనేదో నా మీద ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు చెప్తున్నారు కదా, నా మీద నిజంగా మీకు ప్రేమ ఉండుంటే అస్సలు మీరిద్దరు ఎప్పుడు దెబ్బలాడుకోకూడదు, మీరు ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండాలి, అర్థమవుతుందా? సరే అనుషు, నువ్వేం కంగారు పడుకో. అయినా వసుంధరకి నాకు ఏదో చిన్నపాటి గొడవ జరిగింది, అంత మాత్రం మీ ఇద్దరు విడిపోతామా? అయితే సరే నాన్న, మీ ఇద్దరు ఒకరినొకరు సారీ చెప్పుకోండి. సరే అనుషు, నువ్వేం కంగారు పడుకో, మీ అమ్మకి నేను సారీ చెప్తాను కదా. సారీ వసుంధర. సరే థ్యాంక్ యూ. ఏంటి
అంశు ఏమని చెప్పింది, నువ్వు కూడా సారీ చెప్పాలంది. మరి నువ్వు సారీ కూడా చెప్పు. అదేంటి అంశు అలా అంటది మీ అమ్మ, నేనేం తప్పు చేయలేనప్పుడు నేనెందుకు సారీ చెప్తాను, ఖచ్చితంగా నేను సారీ చెప్పను, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనే అయిపోయింది, ఇంక పడుకోండి. చూసావా అంశు మీ అమ్మ ఎంత పని చేసిందో, ఎట్టి పరిస్థితుల్లోనే ఇద్దరిని సారీ చెప్పమన్నావు, నేనేం తప్పు చేయకపోయినా సారీ చెప్పాను, అందువల్ల మీ అమ్మ కూడా చెప్పాలి. చెప్పు. లేదు నాన్న, ఆ అమ్మకి తన దృష్టిలో తను తప్పు చేయలేదు అనుకుంటుందంట, అందువల్లే సారీ చెప్పనంటుంది. ప్లీజ్ నాన్న ఇంక వదిలేసే. సరేలే కానీ పద పడుకుందాం. మరో పక్క మల్లిక, భాస్కర్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి భాస్కర్, ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ నీకు అర్థమవుతున్నాయా? అసలు దాస్ని ఇంకా అసలు వదిలే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నా వరకు వచ్చాడంటే ఖచ్చితంగా నందిత దగ్గరికి వెళ్ళడానికి, తన ప్రాణాల మీదకి రావడానికి ఇంకెంతో దూరంలో లేడు. అందువల్ల వాటి ఆట ఇంకా కట్టించాల్సిందే. అక్కడే నా భాస్కర్ మాట్లాడుతూ, అవును మేడం నిజమే, ఆ దాస్ని అసలు నమ్మడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటాడు. అందువల్ల వాడిని ఎలా పట్టిద్దాం మేడం నందిత మేడంకి? అయ్యో భాస్కర్ నువ్వేం కంగారు పడకు. వాడు మొన్న ఏం చేశాడు, నాకు పెద్ద కరెంట్ షాక్ కొట్టాలని అన్ని సీసీ కెమెరాల మధ్యలో నిలబడి ఆ రాడ్కి వైర్ చుట్టడం, ఆ సీసీ కెమెరా రికార్డ్ అయింది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో నీ పెన్ డ్రైవ్ లో ఆ మ్యాటర్ అంతా ఉంది. రేపు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర అసెంబ్లీ అవుతాం కదా టిఫిన్ చేయడానికి, అప్పుడు టీవీలో పెట్టి ఈ పెన్ డ్రైవ్ లో ప్లే చేద్దాం. అప్పుడు వరకు ఈ పెన్ డ్రైవ్ నీ దగ్గర దాచిపెట్టు, ఓకేనా? ఇప్పుడే నాకు పని ఉంది వెళ్ళొస్తాను. అక్కడే ఇదంతా వింటున్న దాస్తాన్లో తను మాట్లాడుకుంటూ, అమ్మో ఆ రోజు ఏదో మల్లికాన్ని చంపేద్దామని పక్కదారి పట్టడానికి ఒక ప్లాన్ వేస్తే అన్యాయంగా నేనేమో అక్కడ సీసీ కెమెరా ఉన్న విషయమే మర్చిపోయాను. ఈ మల్లిక వెంటనే నన్ను పట్టేసింది. ఎట్టి పరిస్థితుల్లోని ఆ పెన్ డ్రైవ్ దాచేయాల్సిందే. ఆ భాస్కర్ గారిని ఎలాగైనా బురుడి కొట్టించాలి అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ వసుంధర ధ్రువ జెంట్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ టైప్ చేయండి.